హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తోంది. కో లివింగ్ పీజీ హాస్టల్స్ అంటూ కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే, మమ్మల్ని అరేంజ్ చేయమన్నా సరే అని స్వయంగా హాస్టల్ ఓనరే అంటున్నారు. అంతేనా, పైగా ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి ఉండొచ్చంటూ ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. పోలీసులే మా పార్ట్నర్స్ అంటూ కో లివింగ్ పీజీ హాస్టల్ ఓనర్స్ చీకటి దందా నడిపిస్తున్నారు. తెలిసి కొంతమంది చేస్తుంటే తెలియకుండా ఈ ఉచ్చులో పడేవాళ్ళు ఇంకొందరు ఉన్నారని టాక్. నగరంలో కో లివింగ్ క్రేజీగా మారుతుండడంతో కొందరు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా? అసలు వీటి వ్యవహారం ఎవరు చూసుకుంటున్నారు? హైదరాబాద్లో విస్తరిస్తున్న నయా ట్రెండ్. నగరంలో క్రేజీగా మారుతున్న కో లివింగ్. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు. కో లివింగ్ ఈ పదం చాలా అరుదుగా వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఇది హైదరాబాద్ నగరంలో షరా మామూలుగా మారిపోయింది. పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ లేదా ఫ్లాట్ తీసుకుని ఉండటాన్ని కో లివింగ్ అంటూ ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాలకు కాస్త భిన్నంగా ఉన్న ప్రస్తుతం ఈ కో లివింగ్ కల్చర్ ట్రెండింగ్ గా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఐటీ ఏరియాలో కోలివింగ్ నయా ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండేలా పీజీ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. 10 కాదు 20 కాదు, ఏకంగా వందల సంఖ్యలో కోలివింగ్ హాస్టల్స్ ఏర్పడ్డాయి. హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నలుమూలలా కోలివింగ్ హాస్టల్స్ వచ్చేశాయి. యూత్ సైతం ఈ కొత్త కల్చర్ కు జై కొడుతుంది. వీటిని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. కానీ కోలివింగ్ పేరుతో కొందరు దందా నడిపిస్తున్నారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ, రాయదుర్గం వంటి ఏరియాల్లో ఈ కోలివింగ్ కల్చర్ కాస్తంత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది. క్రమేపీ అది తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది. సిటీలో ఇప్పటికే 30% కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. వీటి సంఖ్య రాను రాను మరింతగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండటంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతున్నా ఈ కోలివింగ్ రిలేషన్స్ ద్వారా కొన్ని అబ్యూజ్ క్రైమ్స్ కు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు పరిచయం లేని వాళ్లతో మాట్లాడాలంటేనే ఎవరేమనుకుంటారో అనుకునేవాళ్లం. ఆ తర్వాత ఒకే దగ్గర కలిసి చదువుకోవడం, పనిచేయడంతో ఆడా మగ అనే తేడా లేకుండా ఆలోచన విధానం సమూలంగా మారిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, జీవన విధానం మారింది. పల్లె నుంచి పట్టణానికి యువత వలస రావడంతో వాళ్లంతా సిటీ కల్చర్ కు అలవాటు పడ్డారు. ఒక్కో పరిచయానికి క్లోజ్ అవ్వడం, కాంటాక్ట్ షేరింగ్, ఒకే కంపెనీలో పనిచేయడం, హైదరాబాద్లో ఎక్కడ చూసినా పరిశ్రమలు విస్తరించడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో అందరూ విశ్వనగరానికి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మోడర్న్ లైఫ్ లో జెండర్ క్వాలిటీ పెరిగింది. ఐటీ ఆఫీసుల్లో అబ్బాయి అమ్మాయి అనే తేడా ఉండదు. ఇదే కల్చర్ హాస్టల్స్ దాకా పాకింది. అమ్మాయి అబ్బాయి వేర్వేరుగా కాదు, ఒకే గదిలో ఉండేలా హాస్టల్స్ పెరిగిపోతున్నాయి. సాధారణంగా యువత హాస్టల్లో 2 పడకలు 3 పడకల గదుల్లో ఉంటారు. ఎందుకంటే ఇది నూతన స్నేహబంధాలను నిర్మించడానికి, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడానికి, విద్యార్థులకు చదువులో ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. అయితే కొన్ని పీజీ హాస్టల్స్ దారి తప్పుతున్నాయి. హాస్టల్స్ నిర్వాహకులు ఇక్కడ చీకటి దందాను నడిపిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి ఉండవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో యువకుల బలహీనతలను కొందరు బలంగా మార్చుకుంటున్నారు. మీ గదిలో అమ్మాయిలు ఉంటారు, ఏం జరిగినా మాకు సంబంధం లేదు, వివాదాలు మాత్రం రాకుండా చూసుకోండి, నెలకు ఇంత చెల్లిస్తే సరిపోతుంది అంటూ ప్రచారాలు గుప్పిస్తున్నారట. కాలనీలు కోలివింగ్ హాస్టల్స్ లో నిండిపోయాయి. మొన్నటి వరకు అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకుని ఉండేవారు. ఇప్పుడు అది కాస్త తగ్గి కోలివింగ్ హాస్టల్స్ కు డిమాండ్ పెరిగిపోతోంది. గచ్చిబౌలి ఏరియాలో ఇలాంటి పీజీలు ఎక్కువగా ఉంటున్నాయి. కోలివింగ్ పీజీలకు స్టారింగ్ పీజీ సౌకర్యాలను బట్టి 10 నుంచి 15 వేల వరకు మంత్లీ ఉంటుంది. ఈ హాస్టల్స్ లో ఉండే వసతులు ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి. రూమ్ లో కేవలం ఒక అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు కూడా. దానికి సెపరేట్ గా ఛార్జ్ చేస్తారు. అదీ కాక రోజువారీగా హోటల్స్ రెంట్ కు ఇస్తున్నారు. ఓయో రూమ్ల కంటే ఇవే బెటర్ అనుకుంటున్నారు కొందరు యువకులు. అయితే వారి మాటలు విని వేలకు వేలు డబ్బులు చెల్లించి మోసపోయిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది.
సాధారణంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఆతిథ్య కార్యక్రమాలకు వచ్చే ఇతరులు పీజీ హాస్టల్స్ లో చేరడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ కోలివింగ్ హాస్టల్స్ లో మాత్రం వివిధ వయస్సుల వ్యక్తులు వివిధ జాబ్స్ చేస్తూ ఒకే గదిలో ఉండవచ్చు. కోలివింగ్ హాస్టల్స్ లో లగ్జరీ సౌకర్యాలు కూడా ఉంటాయి. వైఫై, ఎయిర్ కండిషన్ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మెషిన్, 24 గంటల నీటి సౌకర్యం, భద్రత తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ వీటి ధరలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కొంతమంది వివిధ కారణాలతో వీటిని ఎంచుకుంటారు. అయితే కొందరు మాత్రం అసాంఘికంగా కార్యకలాపాలకు వాడుకుంటున్నారట. నగరంలో ఎన్నో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నా కోలివింగ్ ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. కోలివింగ్ హాస్టల్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తే మరికొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లీగల్ గాను కోలివింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే కోలివింగ్ అనేక రకాలైన అనర్థాలకు దారితీస్తుందని అంటున్నారు ఇంకొందరు. ఈ కోలివింగ్ హాస్టల్స్ చాలా వరకు ఫ్యామిలీస్ ఉండే కాలనీల్లో ఉన్నాయి. దీంతో తమకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు కాలనీవాసులు. సమయం సందర్భం లేకుండా కాలనీల్లో తిరగడం, కూర్చోవడం వంటివి చేయడంతో ఫ్యామిలీ మహిళలు బయట కూర్చోలేని పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. కోలివింగ్ అంటూ యువత పెడదవ పడుతోందని అంటున్నారు సామాజికవేత్తలు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కల్చర్ ను హైదరాబాద్ కు సైతం తీసుకువచ్చారని, అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్ లో ఉన్నంతసేపు ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఇలాంటి కోలివింగ్ రిలేషన్స్ లో ఉంటున్నారన్నది మంచిది కాదని అంటున్నారు సామాజికవేత్తలు. కోలివింగ్ హాస్టల్స్ హైదరాబాద్ నగరంలో పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయని, సాధారణమైన హాస్టల్స్ కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయని అంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నేసి ఉంచాలని సజెస్ట్ చేస్తున్నారు. కోలివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మామూలు పీజీ హాస్టల్లో మజా ఏముంది అనుకుంటున్నారో, లేక అందులో ఉన్న మజా ఏంటో చూడాలి అనుకుంటున్నారో, లేక సోలో బతుక్ కంటే కోలివింగ్ సో బెటర్ అనుకుంటున్నారో, కానీ యువత మాత్రం కోలివింగ్ హాస్టల్స్ కు క్యూ కడుతున్నారు. ప్రేమ, రిలేషన్షిప్ లో ఉండే వారికి ఇవి చాలా అడ్వాంటేజ్ అవుతున్నాయి. మరికొందరు డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ పేరుతో డర్టీ బిజినెస్ స్టార్ట్ చేసి వేలకు వేల రూపాయలు దోచుకుంటున్నారు. కోలివింగ్ కల్చర్ ను కొందరు సమర్థిస్తే మరికొందరు మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు దృష్టి పెట్టాలని నగర వాసులు కోరుతున్నారు.